వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి వీడియోతో వచ్చానండి. మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం మనం అందరం చూస్తూ ఉంటాం. నోటిలో బంగారం, తులసి ఆకు, గంగాజలం వేయడం. చాలామందికి ఇది ఎందుకు చేస్తారో తెలియదు. కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఎంతో లోతైనది. హిందూ ధర్మం ప్రకారం మరణం అనేది అంతం కాదు, అది ఒక ప్రయాణం. శరీరం మాత్రమే నశిస్తుంది, కానీ ఆత్మ ఎప్పటికీ అమరమే. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి ఆత్మ తెలియని లోకాల వైపు పయనించే సమయంలో దానికి శాంతి, రక్షణ, దారిలో దీపం కావాలని ఈ ఆచారాలు అయితే చేయబడతాయి. ముఖ్యంగా నోటిలో బంగారం ఉంచడం వెనుక ఉన్న భావం అనేది చాలా ప్రత్యేకం. బంగారాన్ని పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. అది అగ్నిదేవుడి స్వరూపం అని విశ్వాసం. ఈ బంగారం స్పర్శతో ఆత్మశుద్ధి చెందుతుందని, దానికి దైవిక రక్షణ లభిస్తుందని అంటారు. ఇది ఆత్మకు దైవిక కవచంలా పనిచేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే సమయంలో గంగాజలం నోటిలో వేయడం కూడా చాలా పవిత్రమైన ఆచారం. గంగా నది స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చిన పవిత్ర నది అని భావిస్తారు. గంగాజలం తాకినప్పుడు పాపాలు తొలగిపోతాయని, ఆత్మ శాంతిగా శరీరాన్ని విడిచి వెళ్ళగలదని నమ్మకము. ఇది ఆత్మకు ఒక రక్షణ వలయంగా ఉంటుంది. ఇక తులసి ఆకుని నోటిలో ఉంచడం వెనుక కూడా గొప్ప ఆధ్యాత్మికత అయితే ఉంది. తులసీదేవి మహాలక్ష్మి స్వరూపం, విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనది. తులసి స్పర్శతో ఆత్మకు యమలోక బాధలు తగలవని, నేరుగా విష్ణులోకానికి చేరే అవకాశం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆచారాలన్నీ కేవలం ఆత్మ కోసం మాత్రమే కాదు, బ్రతికున్న కుటుంబ సభ్యుల మనసుకు కూడా ఒక ఓదార్పు. తమ ప్రియమైన వ్యక్తికి చివరిగా చేయగలిగిన పవిత్రమైన సేవ ఇదేనని వారు భావిస్తారు. ఇది ఒక భావోద్వేగ అనుబంధం, ఒక గౌరవప్రదమైన వీడ్కోలు. వేల ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాలు మూఢనమ్మకాలు మాత్రమే కావు, మన సంస్కృతి, విశ్వాసాలు, మరణానికి ఇచ్చే గౌరవం అన్నిటికీ ప్రతిబింబం. అయితే వీటిని పాటించాలా వద్దా అనేది పూర్తిగా మన వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇదండి దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.